హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే బెంగళూరులో చాలా ఫేమస్ అయిన విద్యార్థి భవన్ హోటల్ మసాలా దోశ రెసిపీ అండి. ఇక్కడ దొరికే దోశలే చాలా రెడ్డిష్గా అయితే ఉంటాయండి. బయట చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా వెన్నలాగా ఉండే పళ్ళెం నీళ్ళ సూపర్గా ఉంటుందండి. ఆ రెసిపీని ఇంట్లో ఎలా చేయాలి అనేది అయితే చూపించిపోతున్నాను. సో దీనికోసమని ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 2 గ్లాసుల రేషన్ బియ్యంని అయితే యాడ్ చేసుకోండి. అలాగే అదే గ్లాస్తోనే ఒక గ్లాస్ రెడ్ రైస్, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ కందిపప్పు, అలాగే కొద్దిగా మెంతులని యాడ్ చేసుకోండి. అలాగే ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోనే 3/4 గ్లాస్ దాకా అయితే మినపప్పుని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత నీళ్ళని వేసుకుని ఒక 3-4 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోండి. ఈ దోశ రెసిపీ అయితే వేరే దోశ రెసిపీ కంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందండి. టేస్ట్ కూడాను అంతే. ఇంతకు ముందు వీడియోలో కూడాను నేను హోటల్ స్టైల్లో మసాలా దోశని ఎలా చేయాలి అనేది చూపించానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు వీలుంటే తప్పకుండా ఆ వీడియోను కూడా ఒకసారి చూసేయండి. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 to 6 అవర్స్ అయితే బాగా నానపెట్టుకోండి. అటుకులు ఒక 2 అవర్స్ ముందు మనం మిక్సీకి వేస్తాము అనేటప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోనే 3/4 గ్లాస్ దాకా అయితే అటుకుల్ని వేసుకొని వాటిని కూడాను ఒకసారి వాష్ చేసుకొని అటుకులు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని కూడాను నానబెట్టుకోండి. 6 అవర్స్ బాగా నానాయండి బియ్యము, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్నైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా బియ్యంని అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మూత పెట్టేసి ఫైన్గా అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా సాఫ్ట్గా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకొని వీటిని ఒక పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలానే సేమ్ అటుకుల్ని కూడాను మిక్సీకి వేసుకొని ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లకు అయితే యాడ్ చేసుకుందాం. యాక్చువల్గా మిక్సీకి వేసుకునే కంటే గ్రైండర్లో వేవిస్తే మనకి ఒదుగు అనేది ఎక్కువ వస్తుందండి. అవైలబుల్ ఉన్న వాళ్ళు గ్రైండర్కే వేయించుకుంటే బెస్ట్. ఇప్పుడు చేత్తో ఒకసారి బ్యాటర్ని అంతా బాగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్లకి ఉప్పేమీ యాడ్ చేయక్కర్లేదండి. అలానే ఒకసారి చేత్తో అంతా బ్యాటర్ని అంతా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ అలానే వదిలేయండి. ఇంకా మార్నింగ్ లేచేసరికి చూస్తే మనకి పిండి బాగా పులుసుంటుంది. చలికాలం కదండి, తొందరగా పిండి అనేది పులవదు. ఇప్పుడు బ్యాటర్ని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని మనకి ఎంత కావాలో అంత దోశ పిండిని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఇక్కడ నేను వంట సోడాను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా అయితే ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఒకసారి అంతా కలుపుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే చూసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు విద్యార్థి భవన్ హోటల్లో చట్నీ కూడా చాలా ఫేమస్ అండి. నీళ్ళ చట్నీ అనే పిలుస్తారు. సో చట్నీని ప్రిపేర్ చేయడానికి కోసం ఒక మిక్సీ జార్లోకి 1.5 కప్పు పప్పులు, 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి, 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని నీళ్ళని వేసుకోకున్నట్టు మూత పెట్టేసి ఫస్ట్ అయితే ఇలా పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఎక్కువ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా అయితే చట్నీని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకనే ఫస్ట్ పొడి చేసుకుని దాని తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం చట్నీని వేసుకోండి. అలాగే కొంచెం ఎక్కువగా నీళ్ళని వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీ ఉండేలాగా అయితే చూసుకొని తిరుగుబాటు పెట్టేసుకుంటే చట్నీ రెడీ. ఇప్పుడు పల్యం చేయడం కోసమని ఇక్కడ నేను ఆలుని అయితే ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి ఇలా స్మాషర్తో చాలా సాఫ్ట్గా అయితే స్మాష్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఎక్కడను మనకి ఉండలు లేకున్నట్టు ఇలా సాఫ్ట్గా అయితే స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వీటన్నిటిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అంటే ఇలా జంపుగా అయితే ఉల్లిపాయలని కట్ చేసుకొని కొంచెం అల్లం తురుముకుని ఇలా యాడ్ చేసుకొని అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు అయితే వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే 5-6 పచ్చిమిర్చిల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే
ఇక్కడ దొరికే పల్యం మనకి వెన్నలాగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అందుకనే వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూనైతే వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఆలు పల్యం అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంది. ఇలా సాఫ్ట్గా అయితే ఎక్కడనూ ఉండలు లేకున్నట్టు అయితే పల్యంని అయితే రెడీ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకుని ఒకసారి అంతా కలుపుకుంటే మనకి పల్యం కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మసాలా దోశనైతే ఎలా చేయాలి అనేది చూసేద్దాం. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని పెనం వేడైన తర్వాత పెనం మీద కొంచెం నీళ్ళనైతే జల్లుకోండి. ఇప్పుడు బ్యాటర్ని తీసుకుని దోశ పెనం మీద ఎక్కువగా ప్రెస్ చేయకున్నట్టు ఇలా లైట్గా అయితే దోశ బ్యాటర్ని దోశలాగా అయితే వేసుకోండి. చిన్న సైజులోనే దోశనైతే వేసుకోవాలండి. నార్మల్గా అయితే మసాలా దోశలు అంటే చాలా పెద్దగా అయితే ఉంటాయి. బట్ ఇక్కడ దొరికే దోశలు అంటేనే ఇదే సైజులోనే ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనెని వేసుకొని దోశని బాగా కాల్చుకోండి. కాల్చుకున్న తర్వాత ఒక సైడ్ టర్న్ చేసుకోండి. చూస్తున్నారు కదా, దోశ అనేది ఫుల్ రెడ్గా అయితే ఉంది. నేను చెప్పినట్టు బ్యాటర్ చేస్తే మనకి దోశ అనేది సేమ్ ఇదే కలర్లో అయితే వస్తుంది. దోశని ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని నార్మల్గా అయితే మసాలా దోశలు అంటే కారంని అయితే వేసుకుంటాం. ఇక్కడ దోశలకి కారం అనేది వేయరు. కొంచెం పళ్ళెంని పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే దోశ రెడీ. సరే, ఎంత క్రిస్పీగా ఉందో దోశ, లోపల చాలా సాఫ్ట్గా, బయట చాలా క్రిస్పీగా అయితే ఉంటుంది. ఈ నీళ్ళ చట్నీ జతలో ఆ దోశని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అందుకే చెప్పాను వేరే మసాలా దోశల కంటే ఈ దోశ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది అయితే నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.